రైట్ గా డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ భేటీలో 5 ఆర్డినెన్స్లకు ఆమోదం తెలిపారు. రైతు భరోసాపై కేబినెట్ లో కీలకంగా చర్చించారు. సంక్రాంతి నుంచి రైతు భరోసా అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆర్ఓఆర్ చట్టం పైన సుదీర్ఘంగా కేబినెట్ లో చర్చించారు. రైట్, ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి చందు సిద్ధంగా ఉన్నారు. చందు, అసెంబ్లీలో కేబినెట్ సమావేశం అయితే ముగిసింది. కానీ సమావేశం ముగిసిన తర్వాత మళ్ళీ మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. అందులో ప్రధానంగా పొలిటికల్ రాజకీయ అంశాలపై చర్చిస్తున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ కేబినెట్ కమిటీలో అయితే కొన్ని నిర్ణయాలు అయితే జరిగాయి. ముఖ్యంగా పంచాయతీ రాజ్ చట్ట సవరణ ఆర్డినెన్స్ తీసుకొస్తున్నారు. దీంట్లో భాగంగా గతంలో ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలు ఉంటే మాత్రం పోటీకి అనర్హత ఉండేది స్థానిక సంస్థల్లో. కానీ ఇప్పుడు ఆ నిబంధనలు ఎత్తివేయాలని కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. మరోవైపు చూసినట్లయితే ప్రజలకు చట్టానికి సంబంధించి గతంలో 10 సంవత్సరాల వరకు రిజర్వేషన్ కల్పించారు. ఎవరైనా ఎంపీటీసీగా పోటీ అయితే 10 సంవత్సరాలు వాళ్ళే పోటీగా ఉండాల్సిన పరిస్థితి ఉండేది. కానీ దానికి అవసరంగా 5 సంవత్సరాలకే తీసుకొచ్చే నిర్ణయం కూడా తీసుకోబోతున్నారు. ఇక మరోవైపు స్పోర్ట్స్ యూనివర్సిటీకి సంబంధించిన అంశంపై కూడా తీర్మానాలు చేశారు. మరోవైపు తెలంగాణ జీతాలు పెన్షన్ చెల్లింపులు, అందులో ఉన్నటువంటి అనర్హతలు తొలగింపు వంటి అంశాలపై కూడా ఆదేశం వస్తున్నారు. ఎందుకంటే పిచ్చన్లకు సంబంధించి పెద్ద ఎత్తున అనర్హులు పిచ్చన్లు పొందుతున్నారని కూడా ప్రభుత్వం భావిస్తున్న క్రమంలో ఖచ్చితంగా అలాంటి అనర్హులు తొలగించాలని ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించినటువంటి ఆర్డినెన్స్ తీసుకొస్తున్నారు. మరోవైపు తెలంగాణ పురపాలక సంఘాల ఆర్డినెన్స్ తీసుకొస్తున్నారు. ఇందులో ప్రధానంగా చూసినట్లయితే కొన్ని 53 గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలో విలీనం చేయాలనుకుంటారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ ఏదైతే అవతారం లోపల ఉన్నటువంటి పంచాయతీలు ఉన్నాయో వాటిని మున్సిపల్ చేస్తున్నారు. ఈ సంబంధించినటువంటి ఆర్డినెన్స్ కూడా అమలు జరుగుతుంది. మరోవైపు మహానగర పాలనకు సంబంధించి జీఎస్టీకి సంబంధించినటువంటి ఆర్డినెన్స్ కూడా అమలు చేశారు. మరోవైపు తెలంగాణ వస్తువులు మరియు సేవల పనులు సవరణ ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. మరోవైపు చూసినట్లయితే రైతు భరోసా సంబంధించి గత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీ ఇటు ఆరోపణలు కూడా చేస్తామని గతంలో రైతు బంధును గత బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో ఇచ్చారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత హామీ నెరవేర్చలేదని ప్రజలకు తీసుకొస్తున్న క్రమంలో రైతు భరోసాను సంక్రాంతి నుంచి ఇవాళ కేబినెట్ లో నిర్ణయించినట్టు కూడా మనకు తెలుస్తోంది. మరోవైపు రాజకీయ అంశాలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ గట్టిగా పోరాడుతుంది. లగేశ్వర్ల అంశం కావచ్చు, వీటన్నిటి మీద రేపు అసెంబ్లీలో మళ్ళీ ఈ అంశంపై పెద్ద ఎత్తున పట్టు కొట్టే అవకాశం కనిపిస్తుంది. నేపథ్యంలో ఏం చేయాలనే దానిపైనే ప్రధాన కేబినెట్ లో మీటింగ్ లో చర్చిస్తా ఉన్నారు. మరోవైపు ఇటీవల ఈ ఫార్ములా ఈ రేస్ కి సంబంధించి ఏదైతే 55 కోట్ల గోల్మాల్ జరిగిందో ఈ గోల్మాల్ సంబంధించినటువంటి అంశంపై ఇప్పటికే గవర్నర్ ఏసీసీకి అనుమతించారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కేటీఆర్ అరెస్టు ఈ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ అంశంపైన కూడా ఈ యొక్క మంత్రుల సమావేశాల చర్చకు వచ్చినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఒక ప్రతిపక్షాల అసెంబ్లీలో అధికార పార్టీని టార్గెట్ చేస్తున్న ఈ రోజు